కూటమి ప్రభుత్వపు 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డుపై విష ప్రచారంతో డైవర్ట్ రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బొత్స శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చలేదని, సూపర్ 6 హామీలు అమలు చేయలేదన్నారు. ఎంతమందికి తల్లికి వందనం ఇచ్చారని, ఎంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చారని, మీరు హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే తిరుమల లడ్డూపై విషాదం రేపారని బొత్స విమర్శించారు. వరదల్లో ఎంతమంది చనిపోయారో నిజమైన లెక్కలు మీరు చెప్పకపోయినా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెలుసన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని చెప్పారో చెప్పమని డిమాండ్ చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో మీరే కదా అధికారంలో ఉన్నది. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తిరుమల లడ్డు వివాదంలో విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని, ఆరోపణలపై న్యాయ విచారణ లేదా సిబిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడి మహాప్రసాదంపై తప్పుడు ప్రచారం మంచి పద్ధతి కాదన్నారు. దేవుడితో రాజకీయ ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని, దైవ ప్రసాదంపై చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు, టీటీడీ ఈవో మాటలకు మధ్య పొంతన లేదన్నారు. తిరుమల లడ్డు విషాదంపై విచారణ చేసి నిజాలు తేల్చి విచారణలో తప్పు చేసినట్టు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవండని సూచించారు. దేవుని ప్రసాదంపై రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారని, వాస్తవాలను పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీపై బురద చల్లడం ఎంతవరకు న్యాయమన్నారు. మీ రాజకీయాల కోసం దేవుడిని బయటకు తీసుకొస్తారా? కృష్ణారావు లాంటి వారు ప్రసాదంలో తప్పు జరగలేదని చెప్పారు. అయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది నిరూపించలేకపోతే చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.